మై ఛానల్ లక్ష్మీరామ భక్తి ఛానల్. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము కొత్తగా పెట్టిన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి స్వామి గురించి తెలుసుకుందాం. అయితే అసలు దక్షిణామూర్తి ఎవరు? ఆయనని విద్య కోసం ఎందుకు పూజించాలి? ఒకానొక కాలంలో మునులు, ఋషులు జగత్తులో పరమజ్ఞానం ఎక్కడ లభిస్తుంది, ఆధ్యాత్మిక విద్య, నిజమైన విద్య ఎవరితో నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు వారు తపస్సు చేసి భగవంతుడు శివుడు ప్రత్యక్షమయ్యేలా ప్రార్థించారు. వారి కోరికను తెలుసుకున్న శివుడు ఒక వటవృక్షం కింద దక్షిణ దిశను చూస్తూ శాంతంగా గురువు రూపంలో కూర్చొని దర్శనమిచ్చారు. ఆయనను చూసిన మునులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన మౌనంగానే ఉన్నారు, కానీ కేవలం నిశ్శబ్దంతోనే పరమజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ రూపమే దక్షిణామూర్తి స్వామి. దక్షిణ అంటే దక్షిణ దిశను చూపేవారు. ఆ మూర్తి అంటే స్వరూపం. అలా శివుడు విద్యాదైవంగా అవతరించారు. దక్షిణామూర్తిని ఎందుకు విద్యాదైవం అంటారు? నిశ్శబ్ద ఉపదేశం అంటే మాటల కన్నా మౌనం గొప్ప విద్య అని చూపించారు. చేతిలో వీణ, సంగీతం, కళలు కూడా విద్యలో భాగమని సూచించారు. చేతిలో గ్రంథం, శాస్త్రం, జ్ఞాన సూచన అని వివరించారు. జ్ఞానముద్ర విద్యార్థులకు నిజమైన ఆత్మజ్ఞానం ప్రసాదించేలా ఆశీర్వదించారు. వటవృక్షం స్థిరత్వం, దీర్ఘజీవనం, జ్ఞానం యొక్క ప్రతీక. ఎందుకు విద్యార్థులు దక్షిణామూర్తిని ప్రార్థించాలి? చదువులో ఏకాగ్రత కలగటానికి, మరుపు పోవడానికి, సత్యమైన జ్ఞానం పొందటానికి, కళలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక విద్యలలో విజయాన్ని పొందటానికి. అందుకే ప్రతి విద్యార్థి దక్షిణామూర్తి స్తోత్రం లేదా చిన్న శ్లోకమైనా ప్రతిరోజు పఠిస్తే మనసు ప్రశాంతంగా మారి విద్యలో విజయం సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.